ఆంధ్రప్రదేశ్లో 2024 ఎదురు చూసి ఫలితాలను అయితే నిన్న మనం చూడడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణమైన ఫలితాల అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇతర రాష్ట్రాల్లో నిజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం కూలిపోయే పరిస్థితే ఉంటే, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య అధినేత ఓడిపోయే ఛాన్సే ఉంటే అది ముందు నుంచి ఎందుకు కనిపించదు? ఖచ్చితంగా ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది ఆ వ్యతిరేకత. ఖచ్చితంగా దాని పట్ల వ్యతిరేకత భావన ఎక్కడో దగ్గర మొదలవుతుంది, ఎన్నికల ఫలితాల కాదు, పోలింగ్కు ముందే. కానీ ఇక్కడ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని సర్వేలు చూసినా, ఎగ్జిట్ పోల్లు చూసినా, ప్రజల ఆదరణ చూసినా, ఎక్కడ ఏది చూసినా ఎక్కడ మనకు పసిగట్టలేదు, ఎక్కడ దొరకలేదు. ఓవైపున జగన్కు ప్రజానికం బ్రహ్మరథం వచ్చారు. ప్రతి సభకు జగన్కు అభివాదం చేశారు. ప్రజాదరణ చూసి నిజంగా అధికార పార్టీ వాళ్ళు సైతం మళ్ళీ గెలుపు ఖాయమనుకున్నారు. ఇక్కడ ఈ విషయానికి వస్తే ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు గారు అయితేనేమి, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళు కూడా ఊహించలేని ఫలితమే ఇది అని చెప్పాలి. ఎందుకు ఈ మాట అనాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఈరోజు మా ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏకంగా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. ఇది మేము కూడా ఊహించలేదు ఈ ఫలితం అన్నారు. అంటే ఏంటది? అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా కుప్పకూలుతుంది, 11 స్థానాలకి అసెంబ్లీ ఫిక్స్ అవుతుంది, 4 పార్లమెంట్ గెలుస్తుంది అని. కానీ వీని కూడా ఎవ్వడు కూడా ఊహించలేదు, అసలు ఎక్స్పెక్ట్ కాదు కదా, కలలో కూడా ఊహించని ఒక ఫిగర్ అని చెప్పాలి. దీనికి గల కారణాలు ఏంటి, దీనికి ఎందుకు వచ్చేది అన్నది పక్కన పెడదాం. కానీ ఓటమిని అంగీకరించిన జగన్ గారికి ఇక్కడ ముందుగా సల్యూట్ చెప్పాలి. కేవలం 6 గంటలకే తాను ప్రెస్ మీట్ పెట్టడం అయితేనేమి, ప్రజల ముందుకు తాను నేరుగా రావడం అయితేనేమి, లోపల కష్టం సమయంలో అంత బాధను దిగమింగుకొని కూడా తాను మాట్లాడిన విధానానికి ఇక్కడ దేశం మొత్తం ఇప్పుడు సల్యూట్ కొడుతుంది. రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ కూడా శభాష్ అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు పథకాలను అమలు చేసిన బాధ్యత తనకుంది, చేశాడు. ఏదైతే మేనిఫెస్టో 2019లో తాను చూపించి అధికారంలోకి వచ్చాడో అది నెరవేర్చి 100కు 100% అమలు చేశాడు. అమలు చేయడమే కాదు, రిపోర్ట్ కార్డును ఇంటింటికి పంపి టిక్కులు పెట్టే కార్యక్రమం కూడా చేసింది జగనే. ఇంత గొప్పగా జగన్ పరిపాలన చేసినప్పటికీ, అభివృద్ధిలో దూసుకెళ్ళినప్పటికీ ప్రజానికం ఇంకా కోరుకుంటుంది ఏంటి అనేది మాత్రం ఆ లైన్ పూర్తిగా దాటేయడం, మిస్ చేయడం ఇప్పుడు ఈ ఫలితానికి గల కారణమా, లేదంటే చంద్రబాబు గారి రాజకీయ చరిత్ర అనుభవాన్ని బట్టి తాను ఏం చేశాడు ఏంది అనేది మాత్రం కేవలం ఆ దేవుడికే తెలియాలి అన్న జగన్ మాటలకే ఇప్పుడు అందరం కూడా మార్కులు వేస్తున్నాం. ఇక్కడ ఒకటి మాత్రం సత్యం, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చేశారు. అవినీతి అయితే ఎక్కడైనా చూసామా అంటే లేనే లేదని చెప్పాలి. అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే ప్రజల వద్దకు ఖాతాలోకి డబ్బులు పోయే విధానం నిజంగా ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనిదే. ఎక్కడైనా ఒక పథకం ప్రజానికం దాకా రావాలంటే, సామాన్యుల ఖాతా దాకా ఆ పథకం అమలు కావాలంటే ఎన్నో అవధోకులు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. 10 మంది చేతులు తడిసే తప్ప మా చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ వాటికి పూర్తిగా చెక్ పెడుతూ జగన్ వేసిన ప్రతి అడుగు సక్సెస్ అయ్యాడు, ప్రతి అడుగులో ప్రజల ఆదరణ పొందాడు. కానీ ఫలితాలు ఈ రేంజ్లో, వాస్తవానికి ఒక 11 నియోజకవర్గాల్లో గెలిచే స్థాయిదా జగన్ అంతే కాదు. మరి అందరికీ తెలిసిన సత్యం అయినప్పటికీ ఒప్పుకోని సత్యం. ఫలితం చూస్తుంటే 2 విషయాలు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ఆ ఫలితాలను చూస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సెట్ కారు. ఆ ఫలితానికి ఆయనకు రావాల్సినవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఆయన గెలవాల్సింది గట్టిగానే ఉంది. కానీ ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఫలితాలు ఎట్లున్నా ప్రజల తీర్పు ప్రజల గుండెల్లో మాత్రం సగానికి పొద్దు. 5 కోట్ల ప్రజల నికంలో 2.5 కోట్లు మాత్రం ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు దాదాపుగా. ఇక మిగతా వాళ్ళు అటు ఇటుగా అయ్యారేమో, అది దేవుడికే ఎరుక. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి పేరు లేని వ్యక్తులు, ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు భారీ మెజార్టీ గెలిచారు. ఏకంగా 40,000 50,000 మెజార్టీ గెలిచారు. జనసేన పవన్కు సంబంధించి 21 అభ్యర్థులు గెలవడం అంటే ఇది ఆశ్చర్యం కాక మరొకటి అవుతుందా? 8 బీజేపీ దాదాపు 8 నియోజకవర్గాలు, ఎలాంటి ఓటు బ్యాంకు లేని బీజేపీకి భారీగా ఓటు బ్యాంకు పెరగడం, అందులో మైనార్టీలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న కేంద్రం, అందులో ప్రత్యేక హోదా ఇవ్వలేని కేంద్రం వైపు చాలా గురువుగా ఉన్న రాష్ట్ర ప్రజలు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎక్కడో ఏదో తేడా జరిగిందా అంటే ఎందుకు జరగకూడదు అన్నది ఆలోచన వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దని చంద్రబాబుకు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఖచ్చితంగా చెబుతాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుందన్న భావన తెచ్చే ప్రయత్నం చేయడం కానీ, అస్సలు చేసే కార్యక్రమాలు చేయకూడదు. అలా చేస్తే మాత్రం మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, ఏదైనా జరుగుతుంది అనేది మాత్రం టీడీపీ ముందు నుంచే భయపడుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్
ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, కానీ కాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి ముందుగా అభినందనలు. భారీగా గెలిచిన పవన్ గారికి నిజంగా అభినందనలు. అలాగే బీజేపీకి అభినందనలు. ముఖ్య నాయకులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందనలు. రాబోయే కాలం గడ్డు కాలం అనో, రాబోయే కాలం దరిద్రపు కాలం అనే ఆలోచన చేయకూడదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఓ రకంగా చూస్తే తాత్కాలిక బాధ, తాత్కాలిక ఇబ్బంది ఉన్నప్పటికీ రాబోయే కాలంలో మాత్రం జనాలు గుండెల్లో ఏదైతే నిలవాలి గెలవాలి అనుకుంటున్న జగన్ కోరిక నెరవేరుతుంది. అల్టిమేట్గా జగన్ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా నిలుస్తాడు రాబోయే 10-15 ఏళ్ళ కాలంలో. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈరోజు చంద్రబాబు గారు నిలబడ్డది విజయం అనే ఒక కుర్చీ మీద అని వాళ్ళు అనుకోవచ్చు, విజయం మనదే అని భుజాలు తరుముకోవచ్చు. కానీ రాబోయే కాలంలో వాళ్ళు ఇచ్చిన పథకాలైతేనేమి, వాళ్ళు చెప్పిన హామీలైతేనేమి అంత ఆషామాషి విషయం అయితే కాదు అనేది అందరికీ తెలిసిన మరో పెద్ద సత్యం. ఇప్పుడు ఈ 10 రోజులు గెలుపుల మీదనే అందరి చూపు ఉంటుంది. శబాష్ అనుకునేదానికే సమయం అంతా అయిపోతుంది. కానీ అసలు సిసలైన గేమ్ మొదలవుతుంది ఇప్పుడే. ఇక తాను చెప్పిన సూపర్ 6 అయితేనేమి, తాను చెప్పిన పథకాలైతేనేమి, తాను చెప్పిన అనేక అంశాలైతేనేమి, వీటినన్నిటినీ అమలు చేసే అడుగులు లేకపోతే వైఎస్ఆర్సీపీ మాత్రం చీర్చి చెండాడుతుంది. వీళ్ళను ప్రజలు సైతం వీళ్ళను వదిలిపెట్టారన్నది మాత్రం ఊహించవచ్చు. ఎందుకంటే భారీగానే మ్యాండేట్ ఇచ్చారు. దాదాపుగా 133 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉందంటే, జనసేనకు సంబంధించి 21 స్థానాల్లో ఉంది. వైఎస్ఆర్సీపీకి కాకుండా బీజేపీకి ఏకంగా 8 ఉంది. అంటే వీళ్ళే ఈ స్థానంలో గెలిచారంటే ప్రజలు ఏ స్థాయిలో వీళ్ళకు ఈ తీర్పు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారా, వీళ్ళు తెచ్చుకున్నారా, ఏది చేశారన్నది ఆ దేవుడికి ఎరక. కానీ రాబోయే కాలంలో చెప్పిన మాట నెరవేర్చిన ఘనతగా జగన్ నిలుస్తున్నారు. జగన్కు ఓటు వేయని వాళ్ళు కూడా ఈరోజు చెబుతున్నది ఒకటి, జగన్ చెప్పింది చేశాడు అని అంటున్నారు తప్ప జగన్ దొంగను, జగన్ చెప్పిన మాట చేయలేదని కూడా ఎవడు అనడం లేదు. ఎవడు కూడా అందరూ అనేది ఒకటి, జగన్ చెప్పిన మాట చేశాడు, నిబద్ధతతో ఉన్నాడు. కానీ కొన్ని చిన్న అంశాలు చాలా బ్యాడ్గా ప్రొలాంగ్ అయ్యాయి. అందులో తెలుగుదేశం పార్టీ చివరిలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ భూములు పోతాయి అన్న నినాదం ప్రజల గుండెలకు భయంలాగా అది వెంటాడింది. చివరి నిమిషంలో కూడా ఓటు వేసే వాళ్ళు సైతం ఓటు వేయలేదు అన్న అభిప్రాయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందో తెలియదు, చివరి నిమిషంలో ప్రజలకు ఏం భయం పట్టుకుందో తెలియదు. కానీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఏ దారుణం అయితే జరగకూడదు అనుకున్నామో, ఏ ఓటమైతే రాకూడదని భగవంతుని కోరుకున్నామో, అల్టిమేట్గా అదే జరగడం. అల్టిమేట్గా ఈరోజు అదే బాధతో ప్రజానికం అంతా కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, క్యాడర్స్ కావచ్చు, చేతులెత్తేసి భయంతో వణుకుతున్న కార్యక్రమం. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని మనోధైర్యంతో, గుండె ధైర్యంతో ముందుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడుకు 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలే తాను గెలిచాడు. పూర్తిగా పార్టీ కుప్పగూలుతూ అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం చేయకపోయినా క్యాడర్ను కాపాడుకుంటూ జాగ్రత్తగా తన పార్టీని పైకి లేపుకునే కార్యక్రమం అయితేనేమి, ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చేంత శక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకే ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా 40% ఓట్ షేర్ తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. అది చాలా బలమైన ఓట్ షేర్. కేవలం ఒక 10% ఓటు షేరు, 9% ఓట్ షేర్ పెంచుకోగలిగితే చాలు మళ్ళీ 5 ఏళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈరోజు ఏదో సీట్లు పడిపోయాయి, ఇక మళ్ళీ మనం ఉండము, మళ్ళీ మనం రాలేము అన్న భావనలోకి పోకూడదండి. రాబోయే కాలంలో పరిస్థితులు ప్రతి అవకాశాన్ని పర్ఫెక్ట్గా వాడుకోగలగాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాకు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మెచ్చుకోవాలి. తమ్మిని చేయడంలో చంద్రబాబు మొదటి నుంచి దిట్ట. ఏదైనా తను అనుకున్నది చేయాలి, తను అనుకున్నది సాధించాలి. ఇది మంది కోసం కాదు, తన కోసం తాను నిలబడ్డ తీరుకు ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏదైతే ఏమైంది, ప్రచారాలు ఎన్నైతే ఏమైంది, చివరికి గెలిపోవటంలే చూస్తాం తప్ప ఎలా గెలిచామో ఎవడూ చూడాడు కదా సమాజంలో. అదే దారుణం, అదే మనం సమాజంలో ఉన్న ఒక వెసులు. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాబోతున్న ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు కావచ్చు, ఇతరులతో భారీగా ఆనందం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, తాను ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో అయితేనేమి, తాను చెప్పిన ప్రతి పథకం అయితేనేమి ఇంప్లిమెంట్ చేయలేకపోతే జరిగే పరిణామాలు కూడా చాలా వేగంగా, చాలా తీవ్రంగానే ఉంటాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 2-3 రోజుల్లో మళ్ళీ యాక్టివ్ అవుతుంది. వదిలేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్తో 3,000 కలిపి 7,000 ఇస్తానన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇస్తారా? 1,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పుడు అప్పులు చేస్తున్నాడు, నాశనం అవుతుంది, పార్టీ కుప్పగూలుతుంది, పార్టీ నాశనం అవుతుంది అనే ప్రచారాలతో హోరెత్తించిన ఎల్లో మీడియా కూటమి చంద్రబాబు గారు అయితేనేమి, కూటమి అప్పుడున్న ఎల్లో మీడియా అయితేనేమి, మరి ఇప్పుడు
ఆ చంద్రబాబును ఆహో ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతారు. మరి ఆ జాకీలు పెట్టి లేపే కార్యక్రమంలో వీరు ఇచ్చే పథకాలు ఏ మాదిరిగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ప్రతి పథకం అమలు చేస్తూ ముందుకెళ్లాలంటే అది ఆషామాషి విషయం అయితే కానే కాదు. ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తానన్నారు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు అందరికీ. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇది సూపర్ 6లో ఒకటి. యువతకు ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. మరి దీంట్లో ఏది సక్సెస్ చేస్తారో, నిజంగా చేతులు ఎత్తేస్తారా అన్నది చూడాలి. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అంటే ఒక ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే 15 45,000 రూపాయలు సంవత్సరానికి. అంటే దాదాపుగా నెలకెంత అంటే నెలకి ఏకంగా 3,750 రూపాయలు. ఆ మాదిరి ఎక్కడికై డబ్బులు తెస్తారు? ఇద్దరుంటే 30,000, ఒక్కరుంటే 15,000. ఇక ప్రతి ఏటా రైతుకు 20,000 ఆర్థిక సహాయం అట. ప్రతి మహిళకు నెలకు 1500, అదే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లో అందరికి మహిళలకు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది 6 సూపర్ 6లో భాగంగా వాళ్ళు పెట్టుకొచ్చిన విధానం. ఇక సూపర్ 6 2.0 అంటూ కూడా ఇంకోటి కూడా చెప్పుకొచ్చారు. ఇంటింటికి రక్షిత త్రాగునీగు, ప్రతి ఇంటికి కళాయి కనెక్షన్, పవర్ పూర్ టు రిచ్ అట. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ స్కామ్ లాగా స్కిల్ను పెంచే ప్రక్రియను మళ్ళీ మొదలు పెడతారట. ఇలా ఎన్నో స్కీములు చెప్పారు. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గట్టిగా అబ్జర్వ్ చేస్తారు. మామూలుగా ప్రజలైతే ఎవరికైనా అప్పట్లో ఓట్లు వేస్తే సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఈ కాలంలో బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అన్నారు, మత్స్యకారులకు ఏకంగా 20,000 ఆర్థిక సహాయం జీవో 217 రద్దు చేస్తామన్నారు. ఇలా మహిళా సంక్షేమం అన్నారు, ఉద్యోగాలు పెన్షన్లు పెంచుతామన్నారు, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తామన్నారు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు, వడ్డెర గీత కార్మికులకు మద్య షాపులకు 10% కేటాయింపున్నారు, పాడి రైతులకు భారీగా డబ్బు ఇస్తామన్నారు, న్యాయ బ్రాహ్మణులను వదలలేదు, ఎవరికైనా ఏదైనా సరే అన్నీ చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు అన్నారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఉచిత ఇసుక విధానం అన్నారు. నిజంగా సామాన్యులకు ఉచితంగా ఇసుక అందుబాటులోకి ఉండే విధానం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఇవన్నీ ఏం చేస్తారో చూడాలి. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు అన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, చెత్త పన్ను రద్దు, ఇంటి పనులకు తీసేస్తాం, రాయలసీమ అభివృద్ధి, ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కదయ్యా. విశాఖపట్నం రాజధాని అభివృద్ధిగా చేస్తామని ఇలా పెట్టారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు వేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విశాఖ ఉత్తరాంధ్ర అనేది వీళ్ళు చేస్తామన్నారు. మరి అది ప్రజలు ఎలా తీసుకున్నారో అనేది చూడాలి. ఏదేమైనా వీళ్ళు చెప్పిన హామీలు కావచ్చు, వీళ్ళు అమలు చేసే తీరు కావచ్చు, అన్నీ సింక్ అవుతున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు వైసీపీ కూడా గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ అధికారం అన్నది శాశ్వతం కాదు. 5 ఏళ్లకోసారి అధికారం మారుతూనే ఉంటుంది. ప్రజలకు కావాల్సింది వాళ్లకు మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్ళాలి. ఈ 2 చేయగలిగితేనే మళ్ళీ అధికారం వస్తుంది ఎవరికైనా. ఏదైనా జగన్కి జరిగిన ఈ అన్యాయమనాలో, జగన్కి జరిగిన ఈ న్యాయమనాలో తెలియదు. కానీ అల్టిమేట్గా ఒక మంచి రాజకీయ నాయకుడిని, ఒక విలువలతో, ఒక దేవుడిపై భక్తితో, ఒక భయంతో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి వాల్యూస్తో ఉన్న వ్యక్తిని పూర్తిగా పక్కన పెట్టిన సమాజం రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలాంటి అడుగులు వేస్తుందో, అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటుందో నిజంగా చూడాలి. దీనికైతే సమాధానం కేవలం ఆ ప్రకృతి సమాధానం, ఆ సమాజమే సమాధానం చెబుతుంది రాబోయే రోజుల్లో.